హైదరాబాద్ లోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆకస్మికంగా వర్షం అయితే దంచి కొడుతోంది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి నగేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నగేష్, తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్పపీడన ద్రోణి కావచ్చు, వాతావరణంలో సడన్ గా వచ్చిన మార్పులతోనైతే ఒక్కసారిగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా గత 2 గంటలుగా అయితే వర్షం కురిసింది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన అమీన్పూర్, పటాన్ చెరువు, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం అయితే నమోదైంది. దీంతో కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంతసేపు ఇబ్బంది అయితే వాహనదారులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కాకపోయినా అకాల వర్షంతో కొంత రైతులకు కూడా ఈ వర్షాలు అయితే చేటు కలిగిస్తాయని చెప్పుకోవచ్చు. ఈ అకాల వర్షాకాలంలో రైతులు వేరే పంటకు ఇప్పుడు అవసరం లేని సమయంలో వర్షాలు కురవడం అనేది కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి. చాలా కాలంగా వర్షాలు కొంత ఉపశమనం అంటే ఎండతో తీవ్రతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనమే అయినప్పటికీ అటు రైతులు కావచ్చు, ఇతర ఎవరైతే వర్షాభావం అవసరం లేని వారు ఉంటారో వారికైతే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. ముఖ్యంగా ఇటు ఈ వర్షాల ప్రభావంతో నిత్యం ఏవైతే వ్యాపారాలు చిన్న వ్యాపారాలు చేసుకునే వారు కావచ్చు, డైలీ వేజెస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అయితే వాతావరణ శాఖ చెప్పే విషయం ఏంటంటే ఈ అకాల వర్షాలు నిన్నటి నుంచి అయితే ప్రభావం ఉంది. ఈ రోజు అయితే తెలంగాణలో కావచ్చు, తెలంగాణతో పాటు ఉత్తరాన ఇటు దక్షిణ తెలంగాణలో అయితే కొంత మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే చెప్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి చిరుజల్లులు అయితే కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురుగాళ్లతో కూడిన వర్షం పడడం వల్ల ఇప్పుడు మామిడి కాయలు అంటే మామిడి సీజన్ కాబట్టి మామిడి పిందెలు రాలిపడే పరిస్థితి ఉంటుంది. దాంతో మామిడి రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉంటారు. అటు మామిడి కావచ్చు, సపోటా కావచ్చు, ఈ రైతులకైతే కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఉంటుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే మనకు మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల్లోని మోస్తరు అన్ని ప్రాంతాల్లో దాదాపుగా మోస్తరు వర్షాలు కురిశాయి. ఉదయం నుంచే ఆకాశం కొంత మేఘావృతమైనప్పటికీ గత 2 గంటలుగా అయితే ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో కొంత రైతులకైతే ఇబ్బంది కలిగింది. ముఖ్యంగా ఇటు సంగారెడ్డిలోని కొన్ని ఏరియాలు అంటే ఇటు జహీరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసినప్పటికీ అక్కడ ఎక్కువ ప్రభావం అయితే లేదు. సంగారెడ్డి తర్వాత తెల్లాపూర్, పటాన్ చెరువు, ఇక్కడ అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. రైతులకు కావచ్చు, ఇటు వర్షం ఎవరైతే ఇతర వర్గాల ప్రజలు ఉంటారో వారికి వాతావరణ శాఖ చెప్పే సూచనలు ఒకటే, ఎందుకంటే ఈ అకాల వర్షం కాబట్టి కొంత సడన్ గా ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురుస్తాయి కాబట్టి వర్షం పడే సమయంలో బయటకు వెళ్ళొద్దు. విద్యుత్ స్తంభాలు విరిగిపోవడం, తర్వాత వైర్లు తెగిపోవడం లాంటి ఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా పాడి పశువులను పోషించేవారు పశువులను ఈ కాలంలో బయట కట్టేయకుండా కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సూచించేస్తున్నారు. ఎస్ నగేష్, తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఏ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది? తెలంగాణలో అటు ఉత్తర తెలంగాణలో వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్తున్నారు. నిజామాబాద్, తర్వాత ఆదిలాబాద్, కరీంనగర్ ఈ 3 జిల్లాల్లో అయితే వర్ష ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే సూచించింది. దక్షిణ తెలంగాణలో కూడా వర్ష ప్రభావం ఉన్నప్పటికీ ఊహించిన స్థాయి కంటే కొంచెం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే సూచనలు అయితే చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి చిరుజల్లులు అయితే కురిశాయి. కాకపోతే ఇటు ఇరుకు రోడ్ల కారణంగా అయితే వాహనదారులకు చిరుజల్లు పడినప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ వర్షం కారణంగా ఇబ్బందులు ఒక పక్కన పెడితే ఇతర రైతులకైతే కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి ఇది. ఎందుకంటే ఈ ఎండాకాలం సీజన్ లో కొంత మామిడి కావచ్చు, ఇతర పంటలు అంటే ఎవరైతే ఈ సీజనల్ గా వచ్చే పంటలు ఉంటాయో ఆ పంటల మీద ఆధారపడి ఉండే రైతులు ఉంటారో వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే వచ్చింది. కాకపోతే ఇవి అకాల వర్షం కాబట్టి దానికి వర్ష సూచనల ప్రకారం కురిసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే వర్షాకాలంలో ముందస్తు సూచనల ప్రకారం అయితే వర్షాలు కురుస్తుంటాయి. అకాల వర్షం అనేది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కావచ్చు, ఇతర అల్పపీడన ద్రోణుల ప్రభావంతోనే వర్షాలు కురుస్తాయి కాబట్టి కొంత ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. ఓకే నగేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.